ఒక పాట లాంటి శ్లోకం నేర్చుకున్నా మస్తు ఉంటుంది. చెప్తే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. చేద్దాం. నమస్కారం పెట్టుకోమని చక్కగా చెప్పాలి. ఓకే, ఇప్పుడు మధ్యలో ప్లే చేసి నేను చెప్పినప్పుడు పెరుగుతా. నారాయణ నారాయణ సతీశాంతి ఇంట్లో లెక్చర్ ఇచ్చి అంటే రోజు ఇచ్చేదే. నేను 4 గంటలు మీరు 2 గంటలు ఎవ్రీ 40 పెట్టాలి. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, కోటికే లేదా ఒంటికే బరువా. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద కాదు, అచ్యుత అంటే ఆపద కాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద 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 గోవింద. చెప్పండి, ఈ గోవింద కావాలా గొడవ కావాలా? అచ్యుతుడు కావాలా, ఆప్తుడు కావాలా? అచ్యుతుడు కావాలా. రాముడు కావాలా, రాముడు కావాలా? నారాయణ కావాలా, నారాయణ కావాలా? కృష్ణుడు కావాలా, కృష్ణుడు కావాలా? చూసారా? మీరంతా చాలా గొప్పోళ్ళు, మంచోళ్ళు, సాధువులు కాబట్టి మీరు ఇలా చెప్పారు. నేనేమంటానంటే నాకు కృష్ణుడు కావాలి కృష్ణపోతు, నారాయణ కావాలి నారాయణ చెప్పదు. మన దేశభక్తి ఏం చెప్తుందంటే మన దేశాన్ని రక్షించుకోవాలంటే నారాయణుడి కోసం నరకానికైనా సిద్ధం, నరకడానికైనా సిద్ధం. కృష్ణుడి కోసం కష్టానికి సిద్ధం, రాముడి కోసం రోగం వచ్చినా సిద్ధం, గోవిందుడి కోసం గొడవకైనా సిద్ధం. ఇప్పుడు నేను వినలేదు, నీకు గోవిందుడు కావాలి గొడవ కావాలని అడిగాడు.